ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ముగియడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పీఠమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు ఆకర్ష్ మంత్రం వేస్తుండటంతో కీలక నేతలు అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఎన్నికల నగారా ముగియగానే క్యాంపుల పర్వం మొదలైంది. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసం నుండి ప్రత్యేక బస్సుల్లో తరలించారు. ఈ నెల 16వ తేదీ వరకు అభ్యర్థులంతా క్యాంపులోనే గడపనున్నట్లు తెలుస్తోంది. బైసా మున్సిపాలిటీలో 5వ జెండా పాతుతామని ఏఐఎంఐఎం ధీమా వ్యక్తం చేస్తోంది. మైనార్టీలతో పాటు హిందువులు కూడా తమ అభివృద్ధిని చూసి ఓటేశారని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జబీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈసారి 18 స్థానాలకు 18 కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల తరలింపు, గెలుపుపై ధీమాలు వెరసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫలితాల ఉత్కంఠ కొనసాగుతోంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా రేపు జరగనున్న కౌంటింగ్ లో ఎవరి అదృష్టం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. పోలీసు మరియు రెవెన్యూ యంత్రాంగం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపాలిటీపై ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. నిన్న జరిగినటువంటి పోలింగ్ లో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతను భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నట్టు మేము ఒక పూర్తి అంచనాకు వచ్చినాం. మేము పోలింగ్ బూత్ లకు వెళ్ళినప్పుడు ఓటరు మహాశయులంతా కూడా చిరునవ్వు చిందిస్తూ ఈసారి మీదే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నామని బాహటంగా మాట్లాడారు. వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ కు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహకరిస్తా ఉన్నదో, రాదనుకున్నటువంటి ఎయిర్పోర్టు, కాదనుకున్నటువంటి ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు మంజూరిచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ మీద దృష్టి పెట్టిండ్రు. బీజేపీ వల్లనే ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి సాధ్యమని, ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ బాగుపడాలి, పట్టణాలు బాగుపడాలి అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా నమ్మిండ్రు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే మాకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 30 పై సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది. నాయకత్వం